సినిమా ఈజ్ నౌ కమింగ్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఫ్లిక్ శారీ అని దానికి సంబంధించి ఆరాధ్యదేవిని ఒక అడవి జంతువులతో కలిపి బ్రహ్మాండమైన అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫోటోషూట్ చేసిన నవీన్ కళ్యాణ్, ఐ థింక్ ఈజ్ ఇట్ నవీన్ కళ్యాణ్, ఎస్ వెల్కమ్. ఆయన చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైమ్ వెరీ బ్యూటిఫుల్ enchanting photo session now is going to be witnessed by us. And వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు చేసుకున్న తెలుగు సినిమా ప్రేక్షకులు లేదా తెలుగు సినిమా ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఒక డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ డాన్. అదొక గొప్ప శుభోదయం. రామ్ గోపాల్ వర్మ గారు తెలుగు సినిమా పరిశ్రమలోకి రావడం, అక్కడి నుంచి తెలుగు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఇది బాహుబలి కానీ లేకపోతే త్రిబుల్ కానీ ఇప్పుడు పుష్ప కానీ, బట్ హీ వాజ్ ది ఫస్ట్, హీఈస్ ది పైనీర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హూ హాయిస్టెడ్ ది ఫ్లాగ్ ఆఫ్ తెలుగు ప్రైడ్ ఇన్ ది బాలీవుడ్. అలాంటి అంటే ఇండియన్ సినిమాకే ఒక ఛాలెంజ్గా ఎదిగిన తొలి తెలుగు దర్శకుడు పేరు చెప్పాలి అంటే చరిత్రలో ఒక్కటే పేరుంది, ఆ పేరే రామ్ గోపాల్ వర్మ. మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మన మీడియా పీపుల్ కూడా మనం అలాంటి ఒక డైరెక్టర్తో మూవ్ అవుతున్నాము, ఆ డైరెక్టర్తో మాట్లాడుతున్నాము అంటే సి ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్. తెలుగు సినిమాకి కెమెరా అనే దాన్ని అలవాటు చేసి అడాప్ట్ చేసిన గొప్ప టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అయినా. అంతవరకు మనం అన్ని నాటకాల్లాగే ఉంటాయి మన సినిమాలన్నీ. ఏవో తొలినాటి సినిమాలు వదిలేస్తే అవన్నీ తక్కువన్నీ నాటకాలుగా ఉంటాయి. బట్ ఆయన కెమెరాతో కథ చెప్పడం అనే ఒక గొప్ప హార్ట్ ఫార్మ్ని పట్టుకురావడంతో తర్వాత డైరెక్టర్లందరికీ అది చాలా సులభమైంది. ఈ రోజున ఆయన మళ్ళీ సిండికేట్ అనే సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియన్ సినిమాని మళ్ళీ ఒక్కసారి షేక్ చేయడానికి మళ్ళీ వస్తున్నందుకు నాకు పర్సనల్గా ఆయన ఫాలోవర్గా, ఆయన ఫ్యాన్గా నాకైతే చాలా ఆనందంగా ఉంది. అందుకే ట్విట్టర్ అంతా మారుమోగి దద్దరిల్లిపోయింది ప్రపంచం అంతా ఆయన సిండికేట్ అనౌన్స్ చేయగానే. సో ఈ రోజున ఆయన సినిమా త్వరలో ఆయన రిలీజ్ కాబోతున్న శారీ అంటే నార్మల్గా కె విశ్వనాథ్ గారు కత్తి గండ్రగొడ్డలి అని టైటిల్ పెడితే మనం ఎంత ఆశ్చర్యపోతామో, రామ్ గోపాల్ వర్మ గారి శారీ అని పెడితే కూడా అంతే ఆశ్చర్యం కలుగుతుంది. బట్ దేన్నైనా కన్విన్స్ చేసి చెయ్యగలిగే ఒక గొప్ప ఆ క్రాఫ్ట్స్మ్యాన్షిప్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఆయన ఏదైనా చెప్పి ఒప్పించగలరు. శ్రీదేవి లాంటి ఒక డాన్సింగ్ క్వీన్ని గ్లామర్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా బాగా చలామణిలో ఉన్న రోజుల్లో ఆయన శ్రీదేవిని కట్టుబట్టలతో నట్టడివికి పంపించి కదలకుండా కూర్చోబెట్టి మొత్తం పాటంతా తీయగలిగిన మొనగాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఇంకా ఆయన కన్విన్స్ చేయలేదు ఏముంటుంది అసలు చెప్పండి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్. ఆయన్ని మనం పొగడాలన్నా మన దగ్గర మాటలు సరిపోవు, మెచ్చుకోవడానికి మనం రాయలేం కూడా. అంత గొప్ప ఎత్తైన వ్యక్తి, ఈ 5 అడుగుల 2 అంగుళాలు 3 అంగుళాల వ్యక్తి. ఆయన ఎత్తు కొలవడానికి మన దగ్గర యాడ్ స్టిక్స్ కూడా లేవు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గర నుంచి వస్తున్న సినిమాలో ఆరాధ్య చేయడం అన్నది ఆ అమ్మాయి చేసుకున్న దట్స్ యువర్ లక్. ఐఎమ్ టెలింగ్ యూ టు గెట్ ఎ ఛాన్స్. ఆయన సినిమాలో ఆయన పెట్టిన ఫ్రేమ్లో కనిపించడం అన్నది ఫర్ యూ టు కమ్ ఇన్ టు హిస్ ఫ్రేమ్ సెట్ బై నందిలెస్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇట్ ఈస్ యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ద ప్రీవియస్ బర్త్, ఐ కెన్ టెల్ యూ అండ్ ఐ కెన్ డిక్లేర్ ఆన్ ది డయాస్ వితౌట్ ఎనీ హెజిటేషన్. నౌ దట్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారిని కోరుతున్నా. ఇప్పుడే నా గురించి ఇంత చెప్పేస్తే నేను పోయిన తర్వాత ఏం చెప్తారు అని అదనమాట. అదే సార్, అది అంతే. అప్పుడు షటప్ ఓకే అంటే అప్పుడు అంతకుముందు చెప్పి నేను అబద్ధాలు చెప్తారా? ఓకే యా, కమింగ్ టు దిస్ అంటే ఇప్పుడు ఒక ఫోటో సిరీస్ని చేయటానికి ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ చేయటం అనేది సాధారణంగా జరగదు. నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. అది నవీన్ చేసిన ముఖ్య ఉద్దేశం అంటే ఐ థింక్ హీ ఫెల్ట్ అంటే ద కైండ్ ఆఫ్ ట్రబుల్ హీ టుక్. ఒక
ఒక బ్యూటిఫుల్ ఉమెన్ని వైల్డ్ యానిమల్స్తో పక్కన పెట్టి చేయటం అనేది ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఫీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ సిరీస్లో. అందుకని వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్. సో దీంట్లో ఆబ్వియస్లీ నేను ఆరాధ్యాన్ని సారీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది నేను ఇప్పుడు ఆరాధ్యాన్ని ఫస్ట్ టైము ఒక రీల్లో చూసినప్పుడు తను ఒక సారీలో రీల్ అది. సో దాని దాని తర్వాత సారీ స్టోరీ అనేది సైకలాజికల్ థ్రిల్లర్గా తీయడం జరిగింది. ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ February 28. అప్పుడు ఆ సారీలో ఉన్న అమ్మాయిని ఈ విధంగా చూడొచ్చు అనేది నవీన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా చేశాడు. దట్ ఐ థింక్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ సో ఇప్పుడు ఒక మామూలుగా ఫోటోలు తీయటానికి ఒక థీమ్ తీసుకుని తీయటానికి ఒక డిఫరెన్స్ ఉంది, కాన్సెప్ట్. అంటే ఆల్మోస్ట్ యానిమల్స్ తోటి ఆరాధ్యాన్ని కలిపి ఒక స్టోరీ లాంటి ఎమోషన్ వస్తుంది మీకు చూసినప్పుడు ఈ రీల్. నేను ఇప్పుడు ప్లే చేస్తాను కొంచెంసేపట్లో. అండ్ ఐ ఆస్క్ కళ్యాణ్ టు టాక్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నవీన్ కళ్యాణ్, ఫోటోగ్రఫర్ని. నేను ఆర్జీ సార్తో దాదాపు 10 years నుంచి పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా నాకు ఆర్జీ సార్ చాలా సపోర్ట్ చేశారు. అయితే ఒకసారి సార్ నన్ను ఆఫీస్ పిలిచి శారీలో సాంగ్స్ చూపించారు. శారీ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయండి సాంగ్స్. ఆరాధ్య షీఈ్ ఎ టెరిఫిక్ యాక్టర్. సార్తో డిస్కస్ చేశాను అనమాట, సార్ ఇట్లా ఫోటోషూట్ చేద్దామని. సార్ అన్నారు, మనం రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేస్తుంటాం, అందరు హీరోయిన్స్ పోస్టర్ షూట్స్ అవన్నీ రెగ్యులర్ కదా, ఏదైనా డిఫరెంట్గా కాన్సెప్ట్ ట్రై చేయని చెప్పారనమాట. సో సార్కి నేను ఐడియా చెప్పాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ అని. సార్ ఇమీడియట్గా మరి ఓకేనా, స్నేక్స్ అవన్నీ ఉంటాయి నీకు ఓకేనా అని అన్నారు అనమాట. తర్వాత సార్తో డిస్కస్ చేసి సార్ పర్మిషన్ తీసుకొని అలా షూట్ చేశామండి. తర్వాత లొకేషన్ వెళ్ళాక నాకు జనరల్గా ఈ వైల్డ్ యానిమల్స్ అన్న స్నేక్స్ అన్నా కూడా నాకు చాలా భయం అనమాట యాక్చువల్గా. బట్ ఇంకా ఆర్జీ సార్తో డిస్కస్ చేసి ఏదైనా క్రియేటివ్గా చేయాలి కదా, ఇంకా యాజ్ అ ఫ్యాన్ ఆయన ఏం చెప్పినా మనం ఇంకా నో చెప్పలేము మనం. సో అది చాలా రిస్క్ తీసుకొని చేశాము. ఇంకా నాకంటే ఎక్కువ కూడా హీరోయిన్ ఆరాధ్య గారు చాలా రిస్క్ తీసుకున్నారనమాట. షీఈ్ ఫియర్లెస్. అంటే తను స్నేక్స్ దగ్గర తీసుకొని భయపడకుండా వాటితో ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతూ అసలు ఆమె చూసాక నాకున్న భయం మొత్తం పోయిందనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షూట్ అండి. థ్యాంక్ యూ ఆర్జీ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ coming. So she's the costume designer for the photo series. And Pranti Verma, నాకు కూడా చుట్టం అనుకుంటున్నా, మరి నాకు తెలీదు, బట్ యా. సో షీఈస్ డన్ ది కాస్ట్యూమ్స్. జస్ట్ సే ఫ్యూ వర్డ్స్. I've been working with Boss since 1 year. It's been really nice working with sir. And Aradhya to animal shoot was like gone crazy actually. We hope to see her more in animals. Thank you. Okay, so my question to you, Aradhya, is you came as a sari girl, and of course this is a new avatar with the animals. So do you like saris more or other clothes more? I always prefer sari first because being a South Indian, of course, sari will come first. I'm literally floating on air because this is my first experience standing in front of all of you. I feel so happy and honored. Yeah, let's see what have I done. That's all. Yeah. Okay, now the question is, see, when the photo shoot was happening, anybody will be scared of wild animals because wild animals are unpredictable. So did you develop that courage because you have a wild animal inside you, and so you felt friendly with them? Or is it courage, or is it ignorance? I think there is a wild animal inside everyone, Ram. Do you think? Do you agree? Maybe, but I am scared of wild animals. Okay. Yeah, I was a little intimidated by the ostrich while shooting, but these two guys made me feel so comfortable. When we were clicking the pictures, most of the time I wasn't even posing. Then he will click away, Kalyanji will click away pictures just like that. I would be like, I was not even posing. Then I will come and look at the pictures. Wow, it's terrific. It's amazing. So he really knows to capture that perfect moment. He knows to take that shot. So I think it was very easy for me. Yeah. Okay.
So I think Yashwant is ready to play. Yeah. Now we'll just play a kind of different photographs of a like a 5 to 6 minutes video clip, and after that, if you have any questions on that, we can talk. You know.
అరే కమ్ను ఇన్ కేస్ ఈ ఫోటోలతో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే మీరు 1-to-1 ఇంటర్వ్యూలు వడెవర్ ఎవరైనా ఒకటి రెండు క్వశ్చన్లు అడగండి ఇక్కడ మళ్ళీ వచ్చినందుకు. ఇదంతా ఒక ఫామ్ హౌస్, చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్లో చేసింది. ఇదంతా ఆయన అంటే ఆయన కర్టసీలో దొరికిన, లేకపోతే ఇలాంటి యానిమల్స్ అసలు హైదరాబాద్లో ఉన్నాయని ఎవరికి తెలియదు. యా యా అది ఈయన చెప్తారు. యా యా అది ఇప్పుడు ఇది సారీ ఫంక్షన్ కాదండి, ఇది మన ఫోటో సిరీస్. యానిమల్ ఆరాధ్య అంటే కాదు, ఇప్పుడు సారీలో చాలా ఇన్నోసెంట్ అలాంటి అమ్మాయిలో ఒక యానిమల్ కూడా దాగుంది ఆరాధ్యలో అని చెప్పడానికి మన నవీన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఇది. ఓకే ఓకే యా యా సో ఆరాధ్య, ఇన్సైడ్ ఆరాధ్య ద వైల్డ్ యానిమల్ టు బి బ్రాట్ అవుట్ అనేది నవీన్స్ ప్లాన్. యా సార్ అది సార్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ తీసుకెళ్ళాను. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. సో సార్కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. సో ఆ అమ్మాయిని ఒక వైల్డ్ యానిమల్స్తోని క్లోజ్ షాట్స్ దగ్గరగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుసు కదా సార్ టేస్ట్ ఎలా ఉంటుందో, ఆయనకు అన్ని క్లోజ్ షాట్స్, ఆ ఇంటరాక్షన్ నాకే కాదు మన ఫ్యాన్స్ కూడా ఆయన టేస్ట్ తెలిసిపోతుంది సార్ టేస్ట్. సో సార్కి బాగా నచ్చేసింది, దానిపైన వర్క్ చేశాను. అప్పుడంటే ఏదో చెప్పేశాను సార్ ఇది చేద్దామని, బట్ పర్సనల్గా నాకు చాలా భయం అది. బట్ నేను ఆరాధ్య సెట్లో వెళ్ళిపోయాక తన వర్కింగ్ చూసి నేను కూడా ఫ్రీ అయిపోయాను సార్. అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా ఇప్పుడు మన అంటే నా టేస్ట్కి తగ్గ అమ్మాయిలే నేను తీసుకుంటాను సినిమాలో. అప్పుడు నా టేస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి సిమిలారిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ యానిమల్స్ నాకా? ఐ థింక్ అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఆస్ట్రిచ్. యా అది అంటే ఇప్పుడు అంటే కాంట్రాస్ట్లో ఇప్పుడు ఇగువానా అని ఉంది కదా, అది ఇట్ ఈస్ ఏ మానిటర్ లిజర్డ్ ఆస్పెక్ట్. అది అసలు అలాంటి దాన్ని అంత దగ్గర పెట్టుకుని తను ముట్టుకోవటం అనేది నాకు అసలు షాక్. నేనైతే చస్తే చేయను అది. నేను ఇంకా ఆఫ్ కోర్స్ పాము ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్, అది ఏం చేస్తుందని ఎవరికి తెలియదు అసలు అది. అండ్ షీ సా ఆల్ దీస్ యానిమల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ షీ వాజ్ ఫీలింగ్. ఇప్పుడు ఆస్ట్రిచ్ కేజ్లోకి ఐ వాజ్ వెరీ వరీడ్ అలాంటి చోటకి ఆరాధ్యం దగ్గరికి తీసుకెళ్ళడం. బట్ షీ వాజ్ రన్నింగ్ ఇన్సైడ్ విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ షీ ఈజ్ యాక్చువల్లీ వైల్డ్ యానిమల్ ఇన్ ద షేప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని నాకు ఒక ఐఎమ్ సస్పెక్టింగ్. యా బ్యాండిట్ క్వీన్. ఓకే, బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ జంగిల్ క్వీన్ అయితే బెటర్. యా ఎస్ ఒక విధంగా అది. లేకపోతే అమ్మాయిలు కూడా ఇంత వైల్డ్నెస్ ఉంటుంది అంటే ఉట్టి వాళ్ళు అంటే ఒక ఆ చీర కట్టుకుని ఆ వంటింట్లో పనులు చేసి అలాంటి ఒక అట్లా వెనకాల ఒక అడవి జంతువు కూడా ఉండొచ్చు అని, వైల్డ్ యానిమల్ ఉండొచ్చు అనేది. యా అంటే ఇప్పుడు ఇది టెక్నికల్గా దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఫోటోషూట్, ఇది ఒక ఫిల్మ్కి సంబంధించింది కాదు. బట్ కళ్యాణ్ తీసిన ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత 100% యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐమ్ ఇన్స్పైర్డ్ టు డూ సంథింగ్ వెరీ 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 గ్లామరస్. యా మీ ఉద్దేశం ఏంటి? మీరు అమ్మాయి కదా.
నా దృష్టిలో అమ్మాయిల్లో ఉన్న వైల్డ్నెస్ ముందు మగవాడు ఎవడు పనిచేయడు. యా, అది మనకి అంటే వాళ్ళు చాలా నెమ్మదస్తులు, అది వల్నరబుల్, అదంటే ఒక డెలికేట్ అని మనం అనుకుంటాం. అంతే. వాట్ ఈజ్ నాట్ కరెక్టా? అమ్మాయిలో వైల్డ్నెస్ ఉండదని. కానీ అమ్మాయిలు చాలా అబద్ధాలు చెప్తారు తెలుసా మీకు అది? అంటే అది ఇంకా సందర్భం అండి. ఇప్పుడు ఇది నవీన్ చేశాడు కాబట్టి నేను యానిమల్ ఫోటోషూట్లో అట్లా అంటున్నారా? నాకు ఆరాధ్యం చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. యా బికాజ్ నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత పర్ఫెక్ట్ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ తన బాడీలో ఉన్న పర్ఫెక్ట్నెస్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి. యా, లేదు, నేను ఉన్నాను కొన్నిసార్లు, అంటే అంత టైము లేను, బట్ ఇనీషియల్గా బికాజ్ అంటే నాకు మన సారీ డైరెక్టర్ ఆల్ వర్ లిటిల్ కన్సర్న్. ఇప్పుడు గబుక్కున్న యానిమల్స్ ఏం చేస్తాయి, ఏం చేయని ఎంత చేసినా సరే. ఇందాక నేను చెప్పాను కదా, ఆస్ట్రిచ్ అనేది నాకు ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ ద ఆస్ట్రిచ్. దాని లోపలికి వెళ్ళటం, ఎందుకంటే ఆస్ట్రిచ్ అనేది మనకు తెలియదు కానీ చాలా డేంజరస్ యానిమల్. అది ఆల్మోస్ట్ ఫ్రంట్కి కొట్టిందంటే ఆ పోవటమే అక్కడే. అదే ఇప్పుడు ఆరాధ్యకి అది అమాయకత్వమా లేకపోతే లోపల నేనేం చేస్తాను ఆస్ట్రిచ్ని. అది తను ధైర్యంగా వెళ్ళిపోయేటప్పటికి తన ధైర్యం చూసి మా అందరికి కూడా ధైర్యం వచ్చింది. నో, ఈ సీక్వెన్స్ లేదు, దీనికి సంబంధం లేదు అసలు. అది డెఫినెట్గా ఉంది. ఇది ఇందాక ఇచ్చారు కదా ఐడియా, జంగిల్ క్వీన్. యా, లేడీ టార్జన్ లాగా. యా, అదే కదా ఇన్స్పిరేషన్ ఇప్పుడు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో తెలుగు. నాకు తెలుగు రాదు. యా, okay, first time when Ram approached me with this photo shoot, with this idea, I was like, Ram, let's do it. Because, see, growing up, I have watched this reality show called America's Next Top Model and India's MTV's Next Top Model. So, in that, I have seen a lot of models doing this photo shoot with animals. Something different. So, when Ram elucidated about this idea, I was like, we should do it. But it keep on going postponed to, because since we got tied up with a sari shoot, all these things, that's it. Huh. He is special. He is like my guardian, that's it. He's special for me, in every way. యా కరెక్ట్. నేను అసలు అంత ట్రాకింగ్ చేయలేదండి ఈ మధ్యన. కాదు పర్లేదు కాదు, నేను ఎప్పుడు మాట పడను కదా. అది నాకు అంటే ఇప్పుడు వీటి ఇంపాక్ట్ చూసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నేను వేరే ఏ హీరోయిన్ని ఊహించుకోలేకపోతున్నాను అసలు వీటితో. అది నేను చెప్పేది. మీరు ఎవ్వరికి చెప్పనంటే ఒక సీక్రెట్ కదా, అదే పాయింట్. మీరు ఎవరికి చెప్పని చెప్పారు కాబట్టి నేను అందరికన్నా తనకి ఇస్తాను క్రెడిట్. అందరికన్నా అంతకుముందు హీరోయిన్స్ అందరికన్నా అందరికన్నా తనకిస్తున్నా. ఎవరు చెప్పరు కదా. ఎస్, ఇది అందమా ఎస్. సార్ అప్పట్లో బాంబేలో షూటింగ్ చేస్తూ
కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ల మీద షూట్ చేశారని మాకు పేపర్లో చదివాం. అలాంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ మేము చూడగలమా ఇప్పుడు? నేను పోయే లోపల చూస్తారు గ్యారంటీగా. అందుకని అంటే నేను టైం చెప్పలేను, కానీ ఎస్ యా. ఇప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తున్నా. అంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా, చాలా బాగా ప్రొఫెషనల్గా ట్రీట్ చేశారు. అందుకని అంత మనం బయట మాట్లాడుకుంటున్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు, నేను పోలీసులతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నాకు చాలా ఆనందకరమైన ఒక అనుభవం దొరికింది కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పా. యా, అది మరి వేరే వాళ్ళు ఫోన్తో చేశానండి. అది కూడా పెద్ద అంటే మీరు ఎప్పుడు పోలీస్ అవ్వద్దు, ఇంత కూడా తెలుసుకోకపోతే. సార్ వ్యూహం సినిమా చేసినప్పుడు ఒక ప్రెస్ మీట్లో నేనే అడిగాను, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ఊహించారా? ఇలాగా కేసులు అది ఓకే, నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. నేను ఏది కూడా నా లైఫ్లో జరిగింది బ్యాడ్ గుడ్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. యా, ఇక్కడి నుంచి పొలిటికల్కి దూరంగా ఉంటానన్నారు, ఉంటారా? మాట్లాడారు. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఇవన్నీ రిలీజ్ అవ్వకముందే చెప్పాను. యా, మాట మీద ఎప్పుడు ఉండదు, అది వేరే విషయం. అది ఫీల్ అయినాడు. ఎమోషన్గా లాజిక్ ఏముంటుంది? ఎమోషన్ అంటేనే లాజిక్ లేదు. అదే 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 అంటే బుద్ధి గడ్డి తిని అది నేను మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు దీని మీద లేదు అంతే, నేను యాక్టర్స్ ఎవరు ఫైనలైజ్ చేయలేదు. తన మనసు. కాదు అది ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కాదు, నాకేమో నచ్చిందని మీరేమనుకుంటున్నారు? షటప్ అంతే. ఆరాధ్యలోని యానిమల్, దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ద యానిమల్స్ ఇన్ హర్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ డొమెస్టిక్ కాదండి. ఇవి మరీ పిల్లులు కుక్కలు కాదు. యా, అది నెక్స్ట్ టైం చెప్తారు. మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. మీరు కోటక్ లేదు, అబ్సల్యూట్లీ లేదు, అబ్సల్యూట్లీ కాదు. ఓకే, యా సరే. యా, గ్రూప్ ఫోటో.